నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిలో మొదటి నుంచి కూడా అవకతవకలు జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పర్యాయాలు ఆందోళన చేసినా విద్యాశాఖ మంత్రి మాత్రం ఇప్పటికి కూడా నైతిక బాధ్యత వహించకపోవడంతో ఈరోజు డిఎస్సిలో దగాపడ్డ ప్రతి ఒక్కరు కూడాను తమ భవిష్యత్ కోల్పోయినటువంటి ఆవేదనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరొకసారి డిఎస్సి అవకతవకలపై తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ నైతిక బాధ్యత అయితే వహించాడో అదే నైతిక బాధ్యత వహించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కూడాను డిఎస్సిలో అవకతవకలపై ఎటువంటి నిర్ణయం చేపట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ విషయంలో డిఎస్సిలో డే 1 మెరిట్ లిస్ట్ లేదు, ఇంటిమేషన్ లేకుండా నియామకాలు జరిగిపోయాయి. భవిష్యత్తు పోయినటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఎలా బాసట నిలుస్తుంది? డిఎస్సి అనేది పూర్తిగా కూడా ఫేక్ అది. ఎందుకంటే ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు ఏవైతే ఇచ్చారో ఆ పోస్టులన్నీ కూడా ఏవి కూడా ఎగ్జామినేషన్ రాయకుండా ఈరోజు ప్రపంచంలో 8వ వంతు ఇది. ఎగ్జామినేషన్ పేపర్ రాయకుండా పాస్ అవ్వకుండా వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇచ్చే కార్యక్రమం. ఉపాధ్యాయ వృత్తి అంటే అది ఒక నోబుల్ వృత్తి. అది తల్లి తండ్రి గురువు అని అంటారు. దేనికంటారు? గురువుకి అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆ వృత్తికి ఈరోజు లోకేష్ గారు అపహేళన చేశారు. ఈరోజు 2 జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47, 19/4/2025 రిలీజ్ చేసిన ఆ జీవో ఏదైతే ఉందో ఆ జీవో పూర్తిగా కూడా ఎగ్జామినేషన్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో పంచుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఆది నుండి కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియపరిచిన అక్కడ ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఆయనపై మాత్రం వేటు వేశారు, కానీ ప్రభుత్వం నైతిక బాధ్యత అదే కదా. అందుకే ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలి. అధికారుల మీద చర్య తీసుకున్నారు, కానీ లోకేష్ గారి మీద ఎందుకు చర్య తీసుకోలేదు? కేబినెట్ లోకేష్ గారి మీద చర్య తీసుకోవాలి, అధికారుల మీద కాదు. ఈరోజు బేషరతుగా లోకేష్ గారు రాజీనామా చేయాలి, టెట్ రాయాలి, డిఈడి క్వాలిఫై అవ్వాలి, బిఈడి క్వాలిఫికేషన్ అవ్వాలి. ఇవేవి కూడా క్వాలిఫై అవ్వకుండా, ఇవేవి కూడా పాస్ అవ్వకుండా ఈరోజు డైరెక్ట్గా ఈరోజు డిఎస్సి ఎగ్జామినేషన్ రాయకుండా 421 పోస్టులు ఇవ్వడం అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూస్తే కనుక ఈ దగా డిఎస్సి అని తెరపైకి తెచ్చినటువంటి మీకు ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రిజైన్ చేశారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా నడుస్తుందా పాలిటిక్స్? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఒక పక్కన పేపర్ లీకు, ఒక పక్కన విద్యార్థులకు ఇస్తామన్నటువంటి హామీలు పక్కన పెట్టారు. స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్ముకున్నారు. ఒక్కొక్క సీటు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం 15 లక్షల రూపాయలకి ఒక్కొక్క స్పోర్ట్స్ కోటా సీటు అమ్ముకున్నారంటే ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలన ఎలాగుందో ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి. నియామకాలు జరిగిపోయి బాధితులకు బాసటగా నిలిచిన కూడా ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. కనీసం నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ విషయాన్ని పరిగణన తీసుకుని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఏం డిమాండ్ చేయబోతున్నారు? తప్పనిసరిగా ఈ రోజున లోకేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తక్షణమే రాజీనామా చెయ్యాలి. నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చెయ్యాలి. మీరు యువతకు మోసం చేశారు. మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? మాట తప్పారు. తర్వాత ఉద్యోగాలు ఇస్తామన్నారు, మాట తప్పారు. ఈ రోజున మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిపోయింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజున యువతకు మీరు ఇచ్చిన హామీలు ఒక్కటైనా మీరు నిలబెట్టుకున్నారా? కాకపోగా కొలువులు నియామకాల్లో కూడాను ఈరోజు పెద్ద మోసం జరిగింది. ఎస్, నియామకాల్లో మోసం జరిగింది. నేను మీకు అదే నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. యావత్ విద్యార్థి లోకం ఈరోజు గొంతెత్తి మాట్లాడుతుంటే పోలీసుల ద్వారా వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు తక్షణమే లోకేష్ గారు మీరు నైతిక బాధ్యత వహించి తక్షణమే మీరు రాజీనామా చేయాలి. ఈ రోజున వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఈ రోజున ధర్నా విద్యార్థి లోకం కోసం ఈరోజు ధర్నా చేపట్టింది. సో అలాగే పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా, ఇది ఒక శ్రీకాకుళంలోనే కాదు, చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా పెద్ద ఎత్తున ఈ రోజున వైసీపీ పార్టీ విద్యార్థి లోకం కోసం ఈ రోజున ధర్నా చేపట్టింది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ దగా డిఎస్సి అన్నటువంటిది డే 1 నుండి కూడా జనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నీటి వ్యవహారం డిఎస్సి కంటే ముందే జరిగింది. అయినా కూడాను కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు ఎందుకు బాసటగా నిలుస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా యువకులను విద్యార్థులను విస్మరించి వాళ్ళకి చెప్పిన హామీలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటా ఈరోజు మోసం చేస్తున్న క్రమంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం అదేవిధంగా యువజన విభాగం కలిసి ఈరోజు డిఎస్సి అక్రమాలపైన ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి చేపడుతున్న నిరాహార దీక్షకి ఈరోజు ర్యాలీకి అందరూ కూడా పెద్ద సంఖ్యలో యువకులందరూ కూడా పాల్పంచుకొని విజయవంతం చేయడం జరుగుతుంది. కానీ ఈ విజయవంతం చేసే క్రమంలో డిఎస్సి అభ్యర్థులకి ఈరోజు పూర్తిగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎలా దిగొచ్చిందో, ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఏ విధంగా నీట్ మీద పోరాడిందో అదే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం మీద యువకులందరూ కూడా తిరగబడి డిఎస్సి నియామకాలన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగినంత వరకు కూడా మేము తక్షణమే పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యార్థి విభాగానికి బాసటగా నిలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న ఒక కనువిప్పు కలుగుతుంది అనుకుంటున్నాను. 100% కలుగుతుందండి. గతంలో కూడా మేము దీనిపై పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట బకాయిలు పెట్టి 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకి ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట కానీ, నిరుద్యోగ భృతి కానీ, వసతి దీవెన కానీ ఏది చేయకుండా పూర్తిగా విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేసి ఈ రోజు దోచుకునే ప్రయత్నం ఈ లోకేష్ చేస్తా ఉన్నాడు. కాబట్టి తక్షణమే లోకేష్ సిబిఐ దర్యాప్తు జరగాలి. తక్షణమే ఆయన్ని రాజీనామా చేయమని మేము యువజన విభాగం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే కనుక విద్యార్థి విభజన విభాగం చేపట్టినటువంటి ఈ నిరసన కూటమి ప్రభుత్వం చెవిటెక్కుతుంది. తప్పకుండా ఎక్కుతుందండి. దీనికి ఎగ్జాంపులే మన నీట్ పేపర్ లీక్ లో ఎలా అయితే జంతర్ మంతర్లు అయిందో అలాంటి పరిస్థితులే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మొదలవబోతున్నాయి. అలాంటి యువతను తట్టుకునే స్థాయి అలాంటి ప్రభుత్వాలకి లేదు. మా డిమాండ్లు తలకు మీరు కానీ కిందకు తెక్కకుండా మీ తాలూకా రూలింగ్ కొనసాగిస్తే మా పరిస్థితులు కూడా ఇలా ఉంటాయి. మీరు తక్షణమే మెగా డిఎస్ అవకతవకలన్నీ కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఏదైతే విద్యార్థి విభాగంతో పాటు నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రం డిఎస్సిగా పరిణతి తీసుకుంటున్నారు. జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రస్తుతం చూస్తే కనుక మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. మనతో చూస్తే కనుక ఈ డిఎస్సి అని డే 1 నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తున్నా కనీసం ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? డిఎస్లో చాలా అభుతప్పులు జరిగాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకి ఎంతో ఆదరించారు. 17 మెడికల్ కాలేజీలను పెట్టి, నాడు నేడు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి ప్రతి గ్రామంలో సచివాలయాలు కట్టి, హెల్త్ సెంటర్లు పెట్టి ఎంతో అభివృద్ధి చేశారు. కానీ ఈరోజు ప్రతి దానిలో వాళ్ళకి ఈరోజు డబ్బే కావాలి. వాళ్ళకి ఈ పొద్దు లోకేష్ ఒక సీఎం, వాళ్ళ అబ్బాయి ఒక మంత్రి, అతను ప్రజలు చదువుకునే విద్యావంతులు అయితే మీలే అందరూ బాగుపడతారు కదా. మరి పెద్దలకు ఎంత చూసినట్టుగా డిఎస్ఎల్ కూడా అభుతప్పులు అయినాయి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే అతను రాజీనామా చేయాలి. నీట్ పరీక్షా పత్రం లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆందోళన వారిలో కనువిప్పు తెచ్చింది. లోకేష్ విషయంలో జరుగుతుందా? ఎందుకు అతను చెయ్యాలి. ఇప్పుడు సెంట్రల్ అతను తప్పు జరిగిందని తర్వాత అతను రాజీనామా ఇచ్చాడు. నువ్వెందుకు చెప్పు? నువ్వు చెయ్యాలమ్మా డిమాండ్. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే విద్యార్థి నిరుద్యోగ యువకులు అదేవిధంగా డిఎస్సిలో దగాపడ్డ వారందరూ కూడా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అక్కడ ఏదైతే విగ్రహం దగ్గర నుండి కలెక్టరేట్ గేట్ వరకు వెళ్ళాలనేటువంటి వారి కంటెంట్ మాత్రం పోలీసులు అడ్డుకుంటారు. ఇక్కడ ఒక అలజడి వాతావరణం నెలకొని ఉంది. దగా డిఎస్సి అంటే ఉపాధ్యాయుల నియామకాల్లో ఈరోజు పూర్తి స్థాయిలో పోస్టులు అమ్ముకున్నారు. అదేవిధంగా మెరిట్ లిస్ట్ పెట్టకుండా ఇంత ఇచ్చేసిన నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మాత్రం చూస్తే కనుక పోలీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య మాత్రం ఒక తోపులాట దారితీసే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు అందరూ కూడాను చాలా అంటే సమయం పాటిస్తున్నారు. డిఎస్సిలో జరిగినటువంటి ఏదైతే ఈ దగా డిఎస్సి ఉందో అందులో ఉపాధ్యాయ వృత్తిని కొట్టాలనుకున్నటువంటి వారందరూ కూడాను మెరిట్ లిస్టులో పేర్లు లేకుండా డైరెక్ట్గా నియామకాలు చేపట్టడంతో పాటు స్పోర్ట్స్ కోటాల సంబంధించిన పోస్టులు అమ్ముకున్నారు. అదేవిధంగా మెరిట్ లిస్టును పెట్టనివ్వకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ కొలువులను అమ్ముకున్నదనే ఆరోపణలు మాత్రం స్పష్టంగా వినిపిస్తాయి. ఇటువంటి తరుణంలో కేంద్రంలో జరిగినటువంటి నీట్ పరీక్షా పత్రం లీకేజ్ విషయాన్ని
నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడానికి యావత్ నిరుద్యోగులు నీటికి సంబంధించినంత వరకు ఎవరైతే అభ్యర్థులు వీరందరూ కూడా ఉవ్వెత్తున జంతర్ మంతర్ దగ్గర ఈరోజు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని పరిగణన తీసుకొని ఆయన నైతిక బాధ్యత వహించి ఈరోజు మాత్రం ఆయన రాజీనామా చేశారు. నీట్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి అభ్యర్థులు ర్యాంకులు ఇచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించినట్టే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నియామకాల్లో మాత్రం పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే విషయాన్ని తెరపైకి తెచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆందోళన మాత్రం కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా దుందుడుకు చెరిగా ఈరోజు నియామకాలు చేపట్టింది. మరి ఈ ఆందోళనలో భాగంగా ఈరోజు బాధితులకి ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో పోస్టులు రాకుండా వారి కళ్ళ చెదిరిందో వారందరికీ బాధ్యతగా ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్న ఆందోళన ఏ మేరకు కూటమి ప్రభుత్వం పరిణామాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్కి వాళ్ళు ఏకీపిస్తారా, జరిగిన తప్పిదాలను మాత్రం మళ్ళీ ఏమైనా రీకలెక్ట్ చేస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.